హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయకునికి స్పెషల్గా పాయసం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా చేసి వినాయక చవితి రోజు పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. తప్పక ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము. స్టవ్ అంటు పెట్టి ఒక గిన్నె పెట్టుకోవాలి. మందం ఉన్న గంజు పెట్టుకోండి. అప్పుడే మనకు పాయసం అన్నది మాడకుండా అడుగు పట్టకుండా ఉంటుంది. అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ నేను బాదం, జీడిపప్పు, కొన్ని కిస్మిస్లు తీసుకున్నా. మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోండి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అట్లా దోరగా ఫ్రై చేసుకొని అవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పుతో ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇంకొక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఈ రెండింటి కాంబినేషన్లో తప్పక ఇలా ట్రై చేయండి. ఇప్పుడు అవి కొద్ది వేగినాక ఇప్పుడు ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. కొంచెం మందం ఉన్న అటుకులే తీసుకోండి. ఇప్పుడు అటుకులు, సగ్గుబియ్యం, పెసరపప్పు 3 మనం వేపుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై చేసుకున్నాక వీటిని మనం వేరే గిన్నెలకు తీసుకోవాలి. చూడండి, అవి స్టవ్ అన్నది మీడియంలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ మూడింటి కాంబినేషన్లో ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు సగ్గుబియ్యం అన్నీ మనం అట్లా వేపుకోవాలి. కొంచెం అడుగు మందం ఉన్నది పెట్టుకుంటే మనకు మాడకుంటుంటాయండి. ఇప్పుడు అవన్నీ మనం వేరే గిన్నెలకు తీసుకోవాలి. తీసుకొని అదే గిన్నెలో మనం పాలు వేసుకోవాలి. చిక్కడి పాలు అంటే మనకు ఒక 1/2 లీటర్ పాలు పడతాయండి. మనకు 1/2 లీటర్ 3 కప్పులు వస్తాయి. నేను 1 కప్పు వాటర్ వేసి 4 కప్పులు చేసుకున్నా. నేను 4 కప్పుల పాలు వేసిన అందులో. ఇప్పుడు అవి వేరే స్టవ్ మీద మనం అటు మరిగించుకోవాలి. పాలన్నీ కాగబెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఒక చిన్నది గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక పావు కప్పు వాటర్ వేసి మనం కప్పు 2గా బెల్లం తీసుకోవాలి. అంటే మనకు కొలత ప్రకారం చెప్పానంటే కప్పు మీద పావు దాకా అవుతుంది. నేను ఒకదాని మీదనే 2గా పెట్టుకున్నా. అట్లా 2గా పెట్టుకుంటే ఒక కప్పు అయితే సరిపోతుంది. చూడండి, మనం బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. మనకు ఇది ఏ పానకం అచ్చడం అవసరం లేదండి. ఆనకం అచ్చుడు మనకు బెల్లం కరిగి కొంచెం జిగురు జిగురు అయితే సరిపోతుంది. చూడండి, మనకు అట్లా 2 పొంగులు వస్తే బెల్లం అంతా కరిగి కొంచెం చిక్కీగా అవుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆపుకోవాలి. ఇప్పుడు బెల్లం సిరప్ పక్కకు పెట్టుకొని పాలన్నవి మళ్ళీ మనం ఈ స్టవ్ మీద పెట్టుకొని పాలన్నవి మనం వీటిని పొంగొచ్చి మరిగేదాకా కాసుకోవాలి. కాసుకున్నాక ఇప్పుడు మనం ఏం పెట్టుకున్న అటుకులు, సగ్గుబియ్యం, పెసరపప్పు ఉంది కదా, అవి పాలల్లో వేసుకోవాలి. మనకు 4 కప్పుల పాలన్నవి కరెక్ట్ సరిపోతాయండి. ఇప్పుడు మనం అదంతా ఉడికించుకోవాలి. మనకు తొందరనే ఉడుకుతాయి. ఒక 2-3 నిమిషాలలోనే. కొద్దిగా సైడుకు మూత అట్లా పెట్టుకొని ఉడికించుకోవాలి. తొందరగా ఉడుకుతాయి. చూడండి, మనకు కొంచెం దగ్గర పడ్డది కదా. పాలైతే చిక్కటి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకంతా ఉడుకుతుంది. చూడండి, అంత దగ్గర పడ్డది కదా. అట్లా ఒకసారి అంతా కలిపేసుకొని చూడండి, ఉడికిందో లేదో మనకు అట్లా అనుకుంటే తెలిసిపోయిద్ది. సగ్గుబియ్యం, పెసరపప్పు మంచిగా ఉడికినాయండి. చూడండి, మనకు ఆ చిక్కదనం ఉంటే సరిపోయిద్ది. ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం. స్టవ్ ఆపుకొని దాన్ని చల్లారించుకోవాలి. మనకు బెల్లం సిరప్ అయితే మొత్తం చల్లారాలి టోటల్గా. ఇది కొంచెం వేడి ఉన్నా పర్లేదు కానీ బెల్లం సిరప్ అయితే మొత్తం చల్లారాలి. దీని సుతా కొంచెం చల్లారనిచ్చినాక ఇప్పుడు
మనం ఏం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అట్లనే ఒక స్పూన్ దాకా ఇలాచి పొడి వేసుకోండి. అట్లనే ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. మనకు ఏ స్వీట్కైనా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అదంతా ఒకసారి కలిపేసుకోవాలి. అట్లా చూడండి, మనకు ఆ చిక్కదనం ఉంది కదా. ఇప్పుడు బెల్లపు సిరప్ని మనం దాంట్లో స్ట్రెయినర్ చేసుకుందాం. బెల్లపు సిరపు పూర్తిగా చల్లారినాకనే మనం దాంట్లో స్ట్రెయినర్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లం కదా, మన పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుగురించే మొత్తం చల్లారినాకనే బెల్లపు సిరప్ని మనం అందులో స్ట్రెయినర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దాన్ని అంతా కలుపుకోవాలి. బెల్లపు సిరప్ అంతా మనకు పాయసానికి పెట్టేటట్టు బాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకు స్వీట్స్తో చాలా కరెక్ట్గా సరిపోయింది. ఈ కొలతలతోటి చేయండి. ఈ వినాయక పండుగకు ఇంట్లో వాళ్ళకు ప్రసాదంగా పెట్టి ఇంట్లో వాళ్ళకు పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దాన్నంతా వేరే బౌల్లోకి సర్వింగ్ చేసుకోవాలి. చూడండి, మనకు బెల్లం సిరప్ వేసినాక అట్లుంటుంది. మీకు ఇంకా కొద్దిగా లూజ్ కావాలి, పతలా అనుకుంటే కొంచెం మనం స్టవ్ ఆపేటప్పుడే కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆపుకోవాలి. పతలా ఉన్నప్పుడే ఇట్లా ఉంటే సరిపోయిద్దండి. చాలా బాగుంటుంది. తప్పక ఇలా ట్రై చేయండి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. తప్పక ఇలా ట్రై చేయండి.